ఇందిరాగాంధీ స్టేడియంలో ఆట విడుపు కార్యక్రమం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇటువంటి కార్యక్రమాలను కండక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా శాసన మండలి అంటే అసెంబ్లీ జరుగుతూ ఉండగా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరికైతే ఉన్నారో వారి యొక్క అంటే క్రీడా స్ఫూర్తిని పెంచుతూ ప్రజలకు కూడా క్రీడ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి అయితే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఎలా అనిపిస్తుంది మ్యామ్? మీ ఫేవరెట్ గేమ్ ఏంటి? త్రోబాల్ బాగుంది. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఎప్పుడు నిత్యము ప్రజల్లో ఉండే ప్రజాప్రతినిధులు గ్రౌండ్స్కి వచ్చి ఇలా ఆడడం మమ్మల్ని చూసి ప్రజలు కూడా ఇన్స్పైర్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటే చాలా వరకు ప్రజల ఫేవరెట్స్ కూడా ఉంటారు. ఇక్కడ మీరు ఆడడం వల్ల వాళ్ళకి కూడా క్రీడా స్ఫూర్తి పెరుగుతుంది మ్యామ్. అవును తప్పకుండా. ఎలా అనిపిస్తుంది మ్యామ్ ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి గేమ్స్ కండక్ట్ చేయడం అని? ప్రతిపక్షం కూడా రాలేదు, దీని మీద ఏమంటారు? ఇది యాక్చువల్గా ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా చేశారు, మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో ఈ ఇయర్ కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇది నిజంగా కూడా చాలా మంచి ఆలోచన. ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా కలిసిమెలిసి ఇలాగా ఒక 2-3 రోజులు ఇలా జరగడం అనేది చాలా మంచి. మీరందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ప్రతిపక్షం ఎందుకు రాలేదు? అసెంబ్లీలో స్పీకర్ అందరి ముందే చెప్పారు అందరూ ఆహ్వానితులని, ఎందుకు రాలేదు? అది వాళ్ళ ఇష్టం. ఓకే, చూసారు కదా. ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ జరుగుతుండగా కూడా ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెట్టడం వారికి కూడా ఆహ్లాదకరంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, YK News. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.